వెంకటాపురం అనే గ్రామం ఎంతో ప్రశాంతంగా పచ్చని పైర్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ ఊరి వారంతా వర్షం నీరు మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి అందరూ తమ వస్తువులు తీసుకొని పొలం పనులకు వెళ్ళేవారు. పొలం పనులు చేసుకొని తిరిగి సాయంకాలం వచ్చి అందరూ ఒక చోట కూర్చొని సరదాగా సమయం గడిపేవారు. ఇలా సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒక సంవత్సరం వర్షాలు లేక వేసిన పంట చేతికి రాక ఆ ఊరు కరువుతో కష్టాలు పాలయ్యింది. ఊరిలో రైతు వ్యవసాయం చేయడం మానేశారు. అదే ఊరిలో సుబ్బయ్య అనే ముసలి రైతు ఉండేవాడు. ఒకరోజు సుబ్బయ్య ఉదయాన్నే లేచి తన పొలానికి వెళ్తుండగా, ఇదిగో నర్సయ్య, ఊర్లో ఎవరు కనపడట్లేదు, ఏంటి సంగతి? ఏం చెప్పమంటావు సుబ్బయ్య తాత? ఊర్లో వచ్చిన కరువుకి ఊర్లో సగానికి సగం మంది వ్యవసాయం మానేసి పెళ్ళాం పిల్లలతో పట్నం పోయి కూలి పని చేసుకొని బతుకుతామని ఊరు వదిలిపోతా ఉన్నారు. కన్న తల్లి లాంటి నేలను వదిలి తెలియని ఊర్లో పోయి ఇబ్బందులు పడడం కంటే మన నేల తల్లిని నమ్ముకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది కదా. అలా అని పొలం వెళ్ళి పొలం పని చేసుకుంటుండగా అక్కడికి వచ్చిన కొందరు ఆకతాయిలు సుబ్బయ్య తాతను చూసి, చూడండిరా, ఊరంతా వర్షాలు లేవని వ్యవసాయం మానేసి పట్నం పోతా ఉంటే ఈ సుబ్బయ్య తాత మాత్రం ఏ నమ్మకంతో పొలం వేశాడో చూడండి. అతను చూసి నవ్వుతుండగా సుబ్బయ్య తాత తనలో తాను, ఇన్ని రోజులు వ్యవసాయం చేసినోళ్ళే ఈరోజు నేను వ్యవసాయం చేస్తుంటే నన్ను చూసి నవ్వుతున్నారు. ఓ సుబ్బయ్య తాత, ఏ నమ్మకంతో పొలంలో పంట వేశావు? నువ్వు వేసినంత మాత్రాన నీ మీద వరుణదేవుడు కరుణ చూపిస్తాడా? ఇలా ఆకతాయిలు సుబ్బయ్య తాతను హేళన చేయగా సుబ్బయ్య తాత, నమ్మకమా? మన కన్న తల్లి ప్రేమను ఎలా నమ్మకుండా ఉండగలం? కన్న తల్లి, కడుపు నింపే భూమి రెండు ఒకటే కదా. నేను నమ్మిన నా నేల తల్లి నన్ను మోసం చెయ్యదు. ఇలా సమాధానం చెప్పి తన పని తను చేసుకుంటున్న సుబ్బయ్యని ఆ ఊరికి కొత్తగా వచ్చిన అర్జున్ అనే అగ్రికల్చర్ ఆఫీసర్ సుబ్బయ్యను గమనిస్తూ తన వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు, తాత, మీ ఊరు వస్తుండగా మీ ఊరిలో ఎవ్వరూ పంటలు వేయలేదు, మీరొక్కరు ఎలా వేశారు? వర్షం వస్తుందో రాదో అనే భయంతో ఎవ్వరు పంట వేయలేదు నాయనా. నేను నాకున్న కొద్దిపాటి నీరుతో వేసుకున్నా. ఇలా సుబ్బయ్య తాత చెప్పగా అర్జును ఇలా చెప్తాడు, అవునా తాత, ఇప్పుడు తక్కువ నీరుతో ఎక్కువ పంట ఎలా పండించవచ్చో కొత్త పద్ధతులు వచ్చాయి తాత. వాటిని అనుసరిస్తే తక్కువ నీరుతోనే ఎక్కువ పంటని తీసుకోవచ్చు. ఆ పద్ధతిని డ్రిప్ ఇరిగేషన్ అంటారు. అంటే ఏంది నాయనా? అంటే తాత, ప్రతి మొక్కకి ఒకే మోతాదులో కావాల్సినంత నీటిని లీటర్ల ప్రకారము లీటర్ పైపుల ద్వారా గంటకు 1 నుండి 2 లీటర్లు నీరు బొట్టున అందించే విధానమే డ్రిప్ ఇరిగేషన్. ఇలా సుబ్బయ్య తాత అర్జున్ దగ్గర నుండి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని నేర్చుకొని తను అనుసరించి తన పొలంలో పంట బాగా రాగానే ఊరిలో ప్రజలకి కూడా ఈ పద్ధతిని నేర్పిస్తాడు.
ఇలా ఊరిలో ప్రజలు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ని అనుసరించి పంట బాగా పండిస్తారు. సుబ్బయ్య తాత తన కన్నతండ్రి లాంటి ఊరు కష్టం నుండి బయటపడిందని బాగా పండిన పంటల్ని సంతోషంగా చూస్తూ ఉంటాడు. పంట బాగా పండడంతో ఊరి జనాలు మొత్తం సంబరాలు చేసుకుంటారు. చూశారు కదా మన సుబ్బయ్య తాతకి తన నమ్మకం ఎలాంటి విజయాన్ని ఇచ్చిందో. అలాగే మన నిజ జీవితంలో కూడా నమ్మకం, ఓర్పు, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితిలోనైనా మనం విజయాన్ని అందుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అప్పుని. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.